నుంచి యువతతో మధు ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో 2022లో మధుకి మరో పెళ్లి జరిగింది. పెళ్లైన తర్వాత కూడా యువతతో మధు సహజీవనం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకున్నాడని ఆ యువతి ఆరోపిస్తోంది. ఇప్పుడు మోహం చాటేస్తున్నాడంటూ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ మధు ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది సదరు యువతి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ప్రియురాలు ధర్నాకు దిగిన ఆ అంశం స్థానికంగా సంచలనంగా మారింది. ప్రియుడు మధు ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగడం స్థానికంగా సంచలనంగా మారింది. 10 ఏళ్ల నుంచి యువతతో మధు ప్రేమను కంటిన్యూ చేస్తూ ప్రేమిస్తూ వచ్చాడు. పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో 2022లో మధుకి పెళ్లి జరిగింది. అయితే ఈ యువతితో కాదు, వేరే యువతితో. పెళ్ళైన తర్వాత కూడా ఆ ప్రేమించిన యువతితో మధు సహజీవనం చేశాడంటూ ఆ సదరు యువతి ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకున్నాడని ఆ యువతి ఆరోపిస్తోంది. ఇప్పుడు మోహం చాటేస్తున్నాడంటూ ఆ యువతి అక్కడ మౌన పోరాటానికి దిగింది, ఆవేదన వ్యక్తం చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మధు ఇంటిలో కూర్చొని ప్రస్తుతం మౌన పోరాటానికి దిగింది సదరు యువతి తన కుటుంబంతో సహా అన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ యువత ఏమంటోంది, అసలు ఏం జరిగింది, ఆమె మాటల్లోనే విందాం. నుండి 18 సంవత్సరాలకు 2015 నుంచి లవ్ మా ఇద్దరిది. ఆయనే నాకు సపోర్ట్ చేసిండ్రు. నేను ఒకే ఇచ్చిన మ్యారేజ్ చేసుకుంటాను 99% అది ఇదని చెప్పిండ్రు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు, మా కులం అమ్మాయినే చేసుకోమంటున్నారు, మా పరువు పోతుందని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా నేను అసలు ఆయన లైఫ్లోకి పోలేదు, నాకు అర్థం చెప్పి వదిలేసుకున్నాను. మళ్ళీ ఆమెను చేసుకున్నాక నా లైఫ్లోకి వచ్చి నాకు మెసేజ్ చేసి కాల్ చేసి నాకు అవంత ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం, ఇవన్నీ చెప్పి మళ్ళీ 3 years బ్యాక్ నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. 2022లో చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకొని తీసుకెళ్తా, ఆమెకి డివోర్స్ ఇస్తా అని పేపర్స్ పంపించడము, నన్ను నమ్మించడము, ఇట్లనే చేసుకుంటూ వచ్చిండు. 3 years నుంచి ఆగు అని చెప్పుకుంటూ వచ్చిండు. 1 week తీసుకెళ్తా, 10 days తీసుకెళ్తా అని. లాస్ట్ సోమవారం నన్ను రమ్మని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇప్పుడు బయటకు వస్తలేడు. ఊరంతా తెలిసిన తర్వాత నన్ను ఎవరు చేసుకుంటాడు? ఇప్పుడు నన్ను చేసుకుంటా అన్నాడు, మోసం చేసిండు, ప్రెగ్నెన్సీ తీపిచ్చిండు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళాలి, నేను ఆయనతోనే ఉండాలి. తీపిచ్చిండు, అబార్షన్ టాబ్లెట్స్ పంపించిండు. రైట్, అది ఆ సదరు యువతి ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేసుకొని వాడుకొని ప్రెగ్నెన్సీ వచ్చింది, గర్భం కూడా తీయించేశాడు అంటూ కూడా ఆ సదరు యువతి ఆరోపిస్తోంది. అక్కడ అటువంటి వ్యక్తిని విడిచిపెట్టను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకొని నా కుటుంబం ఒప్పుకోదంటూ ఆ కుటుంబం మీద నెపాన్ని నెట్టేసి ఆ తర్వాత మళ్ళీ సహజీవనం చేసి తనను వేధించాడు అని అర్థం వచ్చేలా చెప్పుకొస్తోంది ఆ యువతి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ యువతి మౌన పోరాటం అక్కడ కంటిన్యూ అవుతోందా, లేకపోతే ఆ యువతి ఏం చేస్తోంది? మరి ముఖ్యంగా మధు ఎక్కడున్నాడు? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ప్రస్తుతం సదరు యువకుడు మధు ఎక్కడున్నాడు? దాంతోపాటు ఆ యువతి ఆ ఇంటి దగ్గర మౌన పోరాటం ఇంకా కంటిన్యూ చేస్తోందా? సచిన్, ఏదైతే మౌన పోరాటం అనూహ్యకు సంబంధించిన మౌన పోరాటం ఉందో అనూహ్య మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మధుకు అనూహ్యకు ఒక 10 సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్య సంబంధం ఉందని నేరుగా ఈరోజు ఇటు పాత బస్టాండ్ దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా మౌన పోరాటం చేసిన పరిస్థితి. అక్కడికి వెళ్ళి నేరుగా నాకు మధుకు సంబంధం ఉంది, మధు రమ్మని చెప్పాడు, చెప్తేనే నేను వచ్చానని అక్కడ చెప్పే ప్రయత్నం జరిగింది. చెప్పిన అనంతరం క్లియర్గా నన్ను ప్రేమించి నాకు శారీరకంగా మానసికంగా మధుకు నాకు సంబంధం ఉందని చెప్పడం జరిగింది. ఇది కాస్త అందుకనే నేను రమ్మని చెప్పడంతో నేను వచ్చానని చెప్పిన పరిస్థితి. అది కాస్త చెన్నూరులోనే కాక ఇప్పుడు ఆ జిల్లాలో సంచలనంగా మారిన పరిస్థితి. అటు మధుకు వివాహమైంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మధు నాకు తన ఫస్ట్ భార్యకు విడాకులు ఇస్తానని చెప్పిన తర్వాత నేను నాకు 10 సంవత్సరాల నుంచి సంబంధం ఉంది, శారీరకంగా కూడా ఇద్దరం చాలాసార్లు కలిసి ఉన్నామని చెప్పిన పరిస్థితి. ఇది ఈ విధంగా ఉంటే నేరుగా విషయం పోలీసులకు అక్కడ నుండి 100 డైల్ చేయడంతో స్థానిక చెన్నూరు సిఐ అక్కడికి చేరుకున్న పరిస్థితి. చేరుకొని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పరిస్థితి. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన అనంతరం అనూషతో కౌన్సిలింగ్ నిర్వహించారు, మాట్లాడడం జరిగింది. మీకు సంబంధించిన అంశాన్ని నేరుగా ఒక పిటిషన్ రూపకంలో ఇవ్వండి, మేము దర్యాప్తు చేస్తామని చెప్పిన పరిస్థితి. కానీ
అక్కడ చుట్టుపక్కల న్యూసెన్స్ చేయొద్దు, చూస్తే లాండ్ ఆర్డర్ పరంగా ఇబ్బంది ఉంటుందని సిఐ చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే సిఐ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన ఆ పరిస్థితి, ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడి ఒక విషయం చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అనూషకు మధుకు చాలా కాలంగా ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్టు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చాం. అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. వివాహితుడు మధు కాబట్టి మధుకు సంబంధించిన అంశంలో అతను ఇప్పుడు ఆయన ఆరోగ్యపరంగా సిక్ అయి ఉన్నాడు. తను మండే రోజు వచ్చే అవకాశం ఉంది, మండే రోజు వస్తానని చెప్పాడు. అయితే మండే రోజు దర్యాప్తులో వాస్తవికాలు తెలుస్తాయని చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. ఏది ఏమైనప్పటికీ అనూష అంశం చెన్నూరులో సంచలనంగా మారిన పరిస్థితి. అది కాస్త ఇద్దరిని కౌన్సిలింగ్ అంటే ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడిన అనంతరం అనూష తను ఇంటికి వెళ్ళిపోయినట్టయితే మనకు ప్రాథమికంగా ఒక సమాచారం వచ్చింది. సచిన్ రైట్, ప్రస్తుతం అనూష కుటుంబం బహుశా ఆ పేరుని, ఎందుకంటే ఆ అమ్మాయి ఐడెంటిటీని హైడౌట్ చేసే ప్రయత్నం చేద్దాం రవి. సో ఈ నేపథ్యంలో ఆ సదరు యువతకి సంబంధించి కుటుంబం ఏముంటుంది, అట్ ద సేమ్ టైం మధు కుటుంబం ఏముంటుంది. మధు ప్రస్తుతం పెళ్ళైన అంటే భార్యకు సంబంధించి ఆమె ఏమంటోంది, మధు కుటుంబం ఏమంటోంది, అలాగే సదరు యువత కుటుంబం ఏమంటోంది రవి? యువతి కుటుంబం ఒకే ఒక మాట అంటుంది, చాలా కాలంగా ప్రేమించాడు కాబట్టి నేరుగా ఇంటికి పోవడం జరిగిందని తల్లిదండ్రులు చెప్తుంటే, అంటే తండ్రి లేడు తల్లి చెప్తుంటే, అటుపక్క మరోపక్క ఇటు ఎవరైతే మధు భార్య ఉందో ఆమె క్లియర్ గా చెప్తుంది. ఇదంతా కూడా కావాలని న్యూసెన్స్ చేస్తుంది, మాకు వీళ్లకు ఎటువంటి సంబంధం లేదు, అంతా కూడా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంది అనూష అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే కాక పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది, దర్యాప్తు చేయాలి, మాకు న్యాయం చేయాలి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు కావాలని మాకు సొసైటీలో ఇలా కొంతమంది మహిళా సంఘాలు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు చెప్పడం వల్ల చెప్పుడు మాటలు వినే మా దగ్గరికి ఇలా వస్తున్నారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితిలో సహించమని చెబుతున్న పరిస్థితి. దీనిపై న్యాయపరంగా మేము న్యాయ పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులు మధు తరఫున చెబుతున్నారు. మరోపక్క అనూషగా సంబంధించిన బంధువులు మాత్రం నిజంగానే మధుకు అనూషకు చాలా కాలంగా సంబంధం ఉంది, వారిద్దరూ కలిసి ఉన్నారు. మా అనూష హైదరాబాద్ లో పనిచేసినప్పుడు మధు తరచూ హైదరాబాద్ పోయి వచ్చేవాడని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సచిన్ రైట్ రవి నాయక్, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఆ సదరు యువతి మధు ఇంటి దగ్గర, అంటే ప్రేమించిన వ్యక్తి ఇంటి దగ్గర కూర్చొని ధర్నాకు దిగింది, మౌన పోరాటం చేస్తోంది. ఆమెకు మద్దతుగా ఆమె కుటుంబం కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఈ ఘటనకు సంబంధించి తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి చేరుకొని ఆ ఘటనకు సంబంధించి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ చేరుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ప్రియురాలి ధర్నా స్థానికంగా సంచలనంగా మారింది. ప్రియుడు మధు ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటం అక్కడ అందరినీ కూడా షాక్ గురి చేస్తుంది. 10 ఏళ్ల నుంచి యువతితో మధు ప్రేమాయణం కంటిన్యూ అవుతున్నట్టుగా సదరు యువతి చెబుతోంది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో 2022లో మధుకి మరో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కూడా యువతితో మధు సహజీవనం చేస్తూ వచ్చాడంటూ కూడా సదరు యువత ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకున్నాడంటూ యువతి ఆరోపిస్తోంది. ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం